ఏదైనా ఇవ్వండి, పోలీసులు అయినంత మాత్రం చంపి తగలబెడతారా? పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు చంద్రబాబు సర్కార్పై సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆక్రోశం. మాఫియా డాన్ కూలికి పనిచేస్తాడా? సాయికృష్ణ మేనమామ జనసేన విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ 50 లక్షలు ఇస్తామని వచ్చాడు. ముళ్ళపూడి నవరంగ్ నా బిడ్డ ఉంటే చూపించండి, లేదంటే బూడిదైనా ఇవ్వండి. సిఐ నాగరాజు నా కుమారుని చంపేస్తానని హెచ్చరించాడు. ఫోటో చేయించి దండేసుకో అన్నాడు. చివరికి కనిపించకుండా చేశాడు. నా కుమారుని కొట్టి పోలీస్ స్టేషన్ బాత్రూంలో పడేశారు. స్టేషన్లో చంపేసి 2 పోలీసులు బైక్పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బాసు బిగ్గు బాసే సూత్రధారులు, పోలీసు అధికారులు సూత్రధారులే. సాయికృష్ణ కనుమరుగు వెనక పక్కా కుట్ర. తొలుతెత్తుకొచ్చిన 2 మహిళా అధికారుల టాస్క్ ఫోర్సు చిత్రహింసలు పెట్టిన నేరం ఒప్పించలేక సిఐకి అప్పగింత 3rd డిగ్రీ తట్టుకోలేక చనిపోయినా కూడా తర్వాత పోలీస్ బాస్ బిగ్ బాస్ భరోసాతో మృతదేహం మాయం. ఇప్పుడిప్పుడే వీడుతున్న అసలు గుట్టు మసిపూసి మారేడికాయ చేసేందుకు పోలీసుల పన్నాగం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సంచలనం కలిగిస్తున్నటువంటి గాది సాయికృష్ణ లాకప్ డెత్ గురైన వ్యవహారం వెనక సూత్రధారి విజయవాడ పోలీస్ బాసేనని స్పష్టమవుతోంది. బిగ్ బాస్ ఆదేశాలతో పోలీస్ బాస్ చెలరేగిపోయారని తాజాగా వెలుగులోకి వస్తుంది. బిగ్ బాస్ విజయవాడ బాస్ సూత్రధారులుగా పాల్పడిన దారుణంలో పలువురు పోలీసు అధికారులు పాత్రధారులు వ్యవహరించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ వీరవిదే ఐపీఎస్లుగా చెలరేగిపోతున్న 2 అధికారులే కర్త కర్మ క్రియగా మొత్తం వ్యవహారం సాగిందన్నది బట్టబయలవుతోంది. సిఐ నాగరాజు పేరును ప్రముఖంగా వినిపిస్తున్నా సరే అసలు కథ నడిపించింది పోలీసు బాసులేనన్నది నిగుదేలుతోంది. ఈ దారుణంతో కూటమి ప్రభుత్వ దురాఘాతాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. దాంతో 3 రోజుల తర్వాత తీరుబడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సమావేశ వ్యవహారాన్ని పక్కదారి పట్టించి ఎత్తుగడకు దారితీశారు. విచారణ పేరుతో కాలయాపన చేసే విషయాన్ని మరుగున పరచాలని ప్రభుత్వం ఎత్తుగడగా ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం సాయికృష్ణ లాకప్ డెత్ పూర్తి వివరాలతో నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ గురయ్యాడనే ఆయన కుటుంబ సభ్యుల ఆందోళన వెనక విశ్వసనీయ సమాచారం మేరకు పూర్వాపరాలు ఎలా ఉన్నాయంటూ ఓ కేసులో సాయికృష్ణ నేరం అంగీకరించేలా చేయాలని పోలీసు బాస్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మీరేం చేస్తారో చేయండి, అతని నేరాన్ని ఒప్పుకోవాల్సిందని తేల్చి చెప్పారు. ఈ కేసు మీద బిగ్ బాస్ తరచూ అడుగుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. దాంతో 2 మహిళా పోలీసు అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం సాయికృష్ణ అదుపులో తీసుకుంది. అతను కొన్ని రోజుల పాటు పోలీసు స్థాయిలో చిత్రహింసలకు గురి చేసిన అనంతరం సిఐకి అప్పగించారు. అప్పటికే కొన్ని రోజుల పాటు చిత్రహింసలకు గురైన ఆయనపై సిఐ ఆధ్వర్యంలో పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు. పోలీసులు టార్చర్ తట్టుకోలేక సాయికృష్ణ సొమ్మశీలు పడిపోయాడు. ఆయన హడావిడిగా చికిత్స చేయించేందుకు పోలీసులు ఎత్తించిన సమాచారం. కానీ అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. ఇక చేసేదేమీ లేదన్నది స్పష్టమైంది. విషయాన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతోనే సాయికృష్ణ కనిపించకుండా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా పక్కాగా మాయం చేశారు. ఏకంగా జిల్లా దాటించి అజ్ఞాత ప్రదేశంలో తతంగాన్ని పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై బిగ్ బాస్కు కూడా ముందస్తుగా పూర్తి సమాచారం ఉంది. మొత్తం పోలీసు వ్యవస్థ అంతా ఒక్కటే గుట్టుచప్పుడు కాకుండా సాయికృష్ణ మాయం చేశారు. అసలు సాయికృష్ణ పోలీసులు అదుపులో తీసుకునే లేదని నమ్మించేందుకు బరి తెగించారు. కాగా తమ కొడుకు సాయికృష్ణ పోలీసులు అపహరించారని కనిపించకపోయిన ఆయన తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో పోలీసులు కుట్ర కథ అడ్డం తిరిగింది. దీంతో బెంబేలెత్తున మహిళా పోలీసు అధికారి ఆ విషయాన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఏం పర్వాలేదు, అంతా నేను చూసుకుంటాను వ్యాఖ్యానించాను పోలీసు వర్గాలే చెప్తున్నాయి. బిగ్ బాస్ కూడా ఈ విషయంలో ఏ ఆందోళన వద్దంతా మేము చూసుకుంటామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆశీస్సులు ఉండటం వల్ల వాళ్ళు భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. సాయికృష్ణ లాకప్ డెత్ గురైన అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో విజయవాడ పోలీసు వర్గాలు అడలిపోతున్నాయి. వ్యవహారాన్ని సిఐ నాగరాజు వరకే పరిమితం చేసి ముగించాలని పోలీసు బాస్ ఎత్తుగడ వేశారు. అందుకే ఆయన వీఆర్కి పంపించే విషయాన్ని కప్పుచ్చి ఎత్తుగడ వేశారు. కానీ సాయికృష్ణ కుటుంబ సభ్యులతో పాటు మానవ హక్కుల వేదిక సభ్యులు, ఇతర ప్రజా సంఘాలు పోలీసులు తీరుని ఎదురు తిరిగాయి. సాయికృష్ణను చూపించాల్సిందని పట్టుబట్టే బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇందుకు బాధ్యత వహించాలని తేల్చి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం, విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం కొత్త ఎత్తుగడకు తెరదీశాయి. సిఐ నాగరాజు వారు కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని కప్పిపుచ్చాలని భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని సిఐ నాగరాజు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పోలీస్ శాఖ తీసుకునే ప్రత్యేక చర్యలను వ్యతిరేకించవద్దని సహకరించాలని సూచించినట్టు సమాచారం. కొన్ని నెలల్లోనే మళ్ళీ పోస్టింగ్ ఇస్తామని ఏమీ కంగారు పడవద్దని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఈ వ్యవహారం కేవలం తన ఒక్కడి మేరకే చూడితే సమ్మతించేది లేదని ఆయన చెప్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. వ్యవహారం వెనక పోలీస్ బాస్తో పాటు అందరి పేర్లు బయటపెడతానని ఆయన చెప్తున్నందుకు కూడా విశ్వసనీయ సమాచారం. పోలీస్ బాసుల ఆదేశాలు పాటించి తానొక్కడిని ఎందుకు బాధ్యుని కావాలని ఆయన ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ లాకప్ డెత్ గురయ్యారనే అంశంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది పోలీసు వర్గాలతో పాటు సర్వత్రా ఆసక్తిగా ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.